ఆదిలాబాద్ నుంచి వచ్చిన చెల్లెకు మరి వెన్నెలక్క చేతుల మీద కనుక ట్రైన్ టైం అయితే దూరం పోవాలి కాబట్టి వెన్నెలక్క చేతుల మీదుగా ఫస్ట్ అవార్డు గద్దరన్న అవార్డు చెల్లెకు నరసమ్మకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరూ మీ అందరు రావాలి మీడియా. అదేవిధంగా ఇది శాల్వ కప్పితే బాగుండదు, టమలే కప్పాలని కైతు బాలన్న సిరిసిల్ల నుంచి నేసిన తువ్వాల పట్టుకొని వచ్చిండు. ఒకసారి గట్టిగా చప్పట్లు అన్నకి, అన్నే తీసుకొచ్చిండు డబ్బులు పెట్టి. సార్ ప్లీజ్, సార్ కూడా హైదరాబాద్కి వెళ్ళాలి, ఒక 2 ముచ్చట్లు మనతో మాట్లాడి వెళ్ళిపోతారట. ఎందుకంటే మీరు తొందరగా పోతే మేము కూడా కొంచెం రైట్ కాబట్టి మరి రాజ్ కుమార్ అన్నను ఒక 2 ముచ్చట్లు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాకారులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, అందరికీ కళాభివందనాలు. వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులు కూడా ఉండొచ్చు ఇందులో, అందరికీ మీ పాదాభివందనాలకు. ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్న రామనర్స్ ఆయనకు, ప్రపంచ యుద్ధ నౌక గద్దరన్న అవార్డుకు మాకు ఒక్క మాటతో చెప్పినప్పుడు ఇందులో బాగా పంచుకోవాలంటే ఒక చిన్న ఆశతో యాకన్న సూర్యాపేట చిన్న మాట చెప్పిండు. ఆ మాటకు అంగీకరించి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇందాక అన్న చెప్పాడు ఈ కార్యక్రమానికి నేనేదో చేశానని, కానీ మనస్ఫూర్తి ఇందులో నాకు బాగా ఇచ్చినందుకు నేనే మీ అందరి కళాభిమానులకు, కళాకారులందరికీ పాఠం చేస్తున్నా. ఇంతటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మరోసారి పేరు పేరున మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న అందరికీ కళాభివందనాలు చెప్తూ, నేను ఒక సంస్థ పెట్టుకున్నాను. దాని పేరు ప్రజా సైన్యం. ఇక్కడ యుద్ధ సైన్యం. ఇక్కడ గద్దరన్న గిడ్డగలం అని పేరు పెట్టారు. గా తర్వాత అక్కడ వచ్చింది స్టేట్లో మళ్ళీ గీ అనే అక్షరమే మనం రాస్తాం. చదువుకున్న అక్షరాలలో గా గీ గా గుడిస్తే గే అని చదువుకున్నాం. ఆ గద్దరన్న పేరు తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం వినిపించేటువంటి పేరు మాత్రం గిడ్డగలం. ఇంతమంది కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసి ఏకదాటిగా తీసుకొచ్చి కళాకారులను అభిమానించడం, ఇంతమందిని ప్రోత్సహించడం, ఇది గద్దరన్న కళావేదికగా మార్చినందుకు మీ అందరికీ, అందులో అక్కగారు వచ్చినందుకు, తన బిడ్డగా తన ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతమంది మన్ననలు పొందుతున్నందుకు, అలాంటి తండ్రికి మరీ జన్మ ఉంటాయి కదా, ఎన్ని జన్మలు అలాంటి తండ్రి పుట్టాలని కోరికతో ఆమె ఇక్కడికి వచ్చేసింది. ఈ కార్యక్రమం మా పేరుతో, ప్రజాసైన్యం పేరుతో వీణ గారు, మేము మీకు ఎల్లవేళలా ఈ కళాభివందనాలతో మీకు నమస్కరిస్తూ చెప్తూ, ఎక్కడ ఎవరు ప్రోగ్రాం చేసినా ఆ కలమతల్లి బిడ్డలకు మా వంతు కృషి మేము సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కళాభివందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నేను కొంచెం తొందరగా వెళ్ళాలి, చాలా చెప్పాల్సింది. అందులో గురువు గారు కాసిం సార్తో ఇదివరకు ఒక్కసారి కలిశాను, గుర్తుపడుతున్నా లేదు. మీ అందరి ముందు ఆయనకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇచ్చేసినటువంటి మా అన్నగారు అన్న ఒక్క మాట చిన్నవాడు క్షమించండి. ఇక్కడ గిడ్డగలం, ఇక్కడ దరువు ఒకటి ఉంది. ఆ దరువు మా అన్నగారు దరువు అంజనయ్య గారు. జస్ట్ ఇక్కడ ఈ గలం విప్పితే ఈ దరువు మామూలు దరువు కాదు, మాకు దగ్గర ఉండి చూసుకోండి. మంచి ఆత్మీయుడు మా అన్నగారు. ఈ దరువు ఈ గలం కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం దగ్గరికి వెళ్ళాల్సిందే, మంచి నడకలు నడవలసిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
మరి ఇప్పుడే విచ్చేసినటువంటి మా అన్నగారు కళాకారులకు ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని కాపాడుతున్నటువంటి మా అన్న అండయాకరణ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మరి కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా వాణి మేడం గారికి, వీణా మేడం గారికి కూడా అవార్డు మరి అక్క చేతుల మీదుగా గద్దరన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని గద్దరన్న అంటే గద్దరన్నను సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి, గద్దరన్నకు అన్నం మూటలో అందించినటువంటి వ్యక్తి, గద్దరన్నకు దగ్గరుండి మంచిని లాభించినటువంటి వ్యక్తి మా గద్దరు సాంబన్న. సరే గట్టిగా చెప్పాలి కొట్టాలి. మరి ఈ వేదిక మీద నుంచి ఒకటి చెప్పదలుచుకున్నాం, ఈ వేదిక మీద నుంచి ఒకటి చెప్పదలుచుకున్నది ఏమైనా కానీ అది ఏమనుకుంటారో, ఏ రకంగా అనుకుంటారో, ఏ రకంగా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు. కానీ ఉపాలన్న ఒక మాట చెప్తాడు, నాకు పుట్టిన కొడుకు నా రూపున ఉండకుంటే, నాకు పుట్టిన కొడుకు నా రూపున ఉండకుంటే ఎత్తుక ముద్దాడి మురిసే మీ లెక్కెట్టుంటాడో. చల్ పాడుదా ముస్తవా పల్లె పాట బాణీలల్లి, ఆడుదా ముస్తవా జానపదుల గానాలల్లి, పాడుదా ముస్తవా పల్లె పాట బాణీలల్లి, ఆడుదా ముస్తవా. ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఒకటే పాటను ఈ రాజకీయంలో రాజకీయ నాయకులకి నలుగురు పాటలు ఉన్నారు. ఇలా ఒకటే పాటను 4 రాజకీయ పార్టీలకు వాడుతున్నారు. మేము రాస్తే వాళ్ళు వాడుతున్నారు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. కానీ గద్దరన్న వారసత్వం అంటే ఎట్లుండాలంటే గద్దరన్న లెక్క గోసి దొంగటేసుకోవాలి, ఆ బుల్లెట్ బాబాయ్ లెక్క. గద్దరన్న లెక్క పాటలు పాడాలి, గద్దరన్న లెక్క ఆ అడుగులో అదమై పదమై నాదమై పలకాలి. కానీ ఎంతో మంది నేను చూస్తా ఉన్నా, ఫేస్బుక్లలో చాలా మంది చూస్తా ఉన్నా, పేరు ముంగట గద్దరని పెట్టుకున్నారు. దయచేసి పేరు ముంగట గద్దరు ఇవ్వలేరు, గద్దరన్న ఒక్కడే గద్దరంతే. ప్రపంచంలో ఎంత వెతికినా ఆ పదాలలో కూర్చినటువంటి ఆ 3 పదాలు ముల్లోకాలు తిరిగినా దొరకనటువంటి పదాలు ఒక గద్దరన్నకే తప్ప ఇంకా ఎవ్వరు కూడా పట్టుకోవడానికి సంబంధం లేదు, దానికి అవకాశం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకనంటే గద్దరన్న వారసత్వాన్ని మీరేసుకొని గద్దరన్న రక్తం పంచుకొని పెట్టినటువంటి ఇలా వెన్నెలా గద్దరని చెప్పుకుంటాం తప్ప ఇంకెవరన్నా చెప్పుకుంటున్నారా? ఇక్కడ ఎవరు కూడా అవకాశం లేదు. దయచేసి గద్దర్ అనే పేరును ముందర దాకించుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. దయచేసి అలాంటి కార్యక్రమాలకు మేము అసలు దిద్దగలం సపోర్ట్ చేయదని తెలియజేసుకుంటూ, ఎందుకు అంటున్నంటే గద్దరన్నతోని కాళ్ళు మొక్కి గద్దరన్న కాళ్ళకు ఇక్కడ పదాలై పదములల్లి అరణ్యంలో అడవిలకు పోయేసినటువంటి మా గద్దరు సాంబన్నాని గద్దరన్న వెంబడి తిరిగిండు కాబట్టి గద్దరన్నే నా లెక్క నువ్వు ఆడుతున్నారు అని చెప్పేసి ఆ నామకరణం అన్నకు చేసింది కాబట్టి పెట్టుకున్నాడు తప్ప ఎవరో మార్కెట్ కోసం పెట్టుకున్నటువంటి పేరు కాదు గద్దరు సాంబన్న. దయచేసి కాబట్టి గద్దరు సాంబన్న ఒక పాట అన్న నేను పెట్టుకోలే, ఎందుకంటే వెన్నెలకనే సాక్ష్యం. ఇక్కడ నేను ఇంత ఉంటేనే, చెల్లెలు ఇంత ఉండే, సూర్యం చంద్రం వీళ్ళు ముగ్గురు ఒక తీరుంటే నేను అక్కడికి పోయినా అరే చిన్నోళ్ళని వీళ్ళందరూ తీసుకుపోయి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర దిగినప్పుడు గద్దరన్న కొడుకని నన్ను పిలిచే చరిత్ర గట్టిగా దక్కుతుంది. ఎందుకంటే గద్దరన్న చనిపోయిందంటున్నాడు, మేము చనిపోలేదు అంటున్నాడు. వీళ్ళందరూ గద్దరన్నలేనా? గద్దరన్న వారసులమే వీళ్ళందరం. కెమెరామెన్లతో సహా ఫోటోగ్రాఫర్స్ తండ్రి ఆయనకి ఏం చెప్పారు? ఈ యొక్క అవార్డును వెన్నెలక్క చేతుల మీదుగా వీణ గారికి అందజేయవలసిందిగా మనం వేసుకుంటాం సార్ గట్టిగా చప్పట్లతో. ఇంకొకటి సేపట్లో మన ప్రియతమ నాయకురాలు ఝాన్సీ మేడం గారు రాబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.
లేకపోతే పల్లవి చరణం, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, దయచేసి మాట్లాడుతూ కూడా చాలా మంది ఉన్నారు. ఇది వేదిక కూడా మనకు 9 గంటల వరకే సమయం ఇచ్చిండ్రు. దయచేసి సమయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 9 గంటల తర్వాత తెల్లారి ఏదో కార్యక్రమం ఉందట, నైట్ వంటలు చేసుకుంటారట. కాబట్టి ఇది వర్షము కారణం వల్ల హై స్కూల్లో పెట్టే ప్రోగ్రామ్ను అడ్డాంతరంగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సమయ భావాన్ని పాటించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఏకాముహమానం, ఎందుకంటే దేశమంతా తిరిగిన గద్దరన్న పాటలున్నాయి. నిన్న మొన్నటి దాకా అక్క ప్రపంచమంతా తిరుగుతుంది, అనేక రాష్ట్రాల తిరుగుతూ అలిసిపోయి అన్న నాకు చాతనెత్తలేదు. మన గద్దరన్న యుద్ధకలం పిల్ల అవార్డు పెడుతున్నాడు. నేనన్న వస్తాన్న హాస్పిటల్లో కూడా పడి పిల్లలు కూడా బాగలేదు. ఎందుకంటే 99 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసింది. 200 ప్రోగ్రాం గద్దరన్న యుద్ధకలం దక్కినందుకు మేమందరం ఆశీర్వదిస్తున్నాం.